పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, ఆ ఒక్కడు అమెరికాను దివాలా తీస్తున్న ట్రంప్. గుడ్డిగా తనదారిలోనే ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థపై భయంకరమైన దాడి. మెల్లగా మాధ్యంలోకి అమెరికా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించే దిశగా. ఒక్క వ్యక్తి ప్రపంచాన్ని బాగు చేయలేడు, కానీ నాశనం చేయగలడు. ఆ వ్యక్తే డొనాల్డ్ ట్రంప్. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, లక్షల కోట్ల సంపద ఆవిరి అనే మాట ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్నాం. ఆర్థికపరమైన అక్షరాస్యత విపరీతంగా పెరిగిన తర్వాత స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చి కాస్త గణనీయమైన ఆదాయం సంపాదించే వారంతా డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యే వరకు వారంతా కలల్లోనే ఉన్నారు. ఇప్పుడు వారి కలలు కలలవుతున్నాయి. ఈ పరిస్థితి ఒక్క మన దేశాన్ని కాదు, అమెరికాతో సహా అనేక దేశాల్లో ఇదే పరిస్థితి. పెట్టుబడిదారుల సంపదంతా హారతి కర్పూరం అయిపోతుంది. దీనంతటికీ ఒకే ఒక కారణం డొనాల్డ్ ట్రంప్. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికాతో పాటు ప్రపంచం మొత్తం మాధ్యంలోకి పోతుందన్న భయాలు వస్తున్నా ఆయన మాత్రం చలించట్లేదు. తాను అనుకున్నది చేస్తూనే ఉన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా వెల్తీ అగైన్ అనేవి ట్రంప్ నినాదాలు. అమెరికా గ్రేట్ అవ్వాలంటే, వెల్తీ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రజలందరూ ధనవంతులైతే దేశం కూడా అంతే అవుతుంది. ప్రజలు బీదవాళ్ళై ప్రభుత్వం వద్ద డబ్బులుంటే ఆ దేశం వెల్తీ ఎలా అవుతుంది? ఈ చిన్న లాజిక్ ట్రంప్కు తప్ప అందరికీ అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశ స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇతర దేశాలపై విధించిన టారిఫ్లు, చైనాతో వాణిజ్య యుద్ధం మార్కెట్లో అనిశ్చితిని సృష్టించాయి. ఆ అనిశ్చితి కారణంగా స్టాక్స్ ఘోరంగా పడిపోవడం ప్రారంభమయ్యాయి. టెక్ రంగంలో పెద్ద కంపెనీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికైన మొదటి 50 రోజుల్లోనే అమెరికా స్టాక్ మార్కెట్ $1.7 ట్రిలియన్ సంపదను కోల్పోయింది. ఇది 2009 తర్వాత అత్యంత దారుణమైన పరిస్థితి. 50 రోజుల్లోనే అమెరికాను ఇంత ఘోరంగా దెబ్బకొట్టి సంపదను తరిగిపోయేలా చేసిన అధ్యక్షుడు మరొకరు లేరని చెప్పాలి. అమెరికా తయారీ రంగం మీద ఆధారపడింది తక్కువ. టెక్నాలజీ రంగాన్ని శాసించి సంపదను మూటగట్టుకుంటుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ కంపెనీలు ఐస్బర్గ్ను ఢీకొట్టినట్లుగా ఉన్నాయి. ఎంతవరకు నీళ్ళొచ్చాయి, ఎప్పుడు మునుగుతాయో తెలియని పరిస్థితి. చివరికి ట్రంప్ ఆత్మీయుడు, ఆయనను గెలిపించడానికి ట్విట్టర్నే కాదు తన క్యారెక్టర్ను కూడా ఉపయోగించిన ఎలాన్ మస్క్ పరిస్థితి ఘోరంగా మారింది. ఆయన సంపద లక్షల కోట్లు తరిగిపోతుంది. ఏడాది తర్వాత టెస్లా ఉంటుందా, దివాలా తీస్తుందా అనేది చెప్పలేని పరిస్థితి. ప్రమాదాన్ని గుర్తించిన మస్క్ ట్రంప్నకు గుడ్ బై చెప్పి తన దారి తాను చూసుకోవాలనుకుంటున్నాడు. అయినా పరిస్థితిని ట్రంప్ అర్థం చేసుకోలేకపోతున్నాడు. తాను అనుకున్నట్లుగా ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధం ప్రకటించారు. వెంటనే మరోసారి స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. నిజానికి ఈ సుంకాల పెంపు వల్ల అమెరికా బాగుపడుతుందంటే ఛాన్సే లేదు. అమెరికా 10 దెబ్బలు కొడితే ఇతర దేశాలు కనీసం 4 దెబ్బలైనా కొడతాయి. సున్నితంగా ఉండేవాడికి ఆ 4 దెబ్బలే తట్టుకోలేని విధంగా ఉంటాయి. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఇదే. ట్రంప్ విధించిన సుంకాలు చిన్నవి కావు. ఇవి అమెరికాలోని ప్రతి దిగుమతిపైన ప్రభావం చూపుతుంది. చివరికి టాయిలెట్ పేపర్ల ధరలు కూడా పెరగనున్నాయి. అమెరికాకు కెనడా ఎగుమతి చేస్తున్న కలపపై ఇప్పటివరకు 14% ట్యాక్స్ వసూలు చేస్తుండగా దాన్ని ఒకేసారి అమాంతం 27%కి పెంచారు. అమెరికాలో పేపర్ ఉత్పత్తుల కోసం పేపర్ మిల్లులు మొత్తం కెనడా నుంచి వచ్చే కలపపైనే ఆధారపడి పనిచేస్తుంటాయి. అమెరికాలో ఉపయోగించే టాయిలెట్ పేపర్లలో 30%, పేపర్ టవలలో 50% వాటా ఈ కెనడా కలపదే. మరి రేట్లు పెరగకుంటుంటాయా? ఇది ఒక్క టాయిలెట్ పేపర్ గురించి మాత్రమే చెప్పుకోవాలంటే అమెరికా తయారీ రంగం బలహీనం. అత్యధికం దిగుమతుల మీదే ఆధారపడి ఉంటుంది. అయినా ట్రంప్ పన్నులు బాధేశాడు. దీనివల్ల అమెరికా ప్రజల జీవన ఖర్చులు 30% వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఇది ప్రజల్ని పేదవాళ్ళని చేస్తుందా, ధనవంతుల్ని చేస్తుందా? పన్నులు విధించడం ద్వారా, పన్నులు తగ్గిస్తానని చెప్పడం ద్వారా ట్రంప్ గొప్ప పని చేశానని అనుకుంటున్నారు. ఇతర దేశాల దిగుమతులపై పన్నులు వేస్తే అవి కట్టాల్సింది అమెరికన్లే. అయితే ఇతర దేశాలపై ఆ ప్రభావం ఉండదని కాదు. భారత్ లాంటి దేశాలు అమెరికా మార్కెట్కు ఎగుమతి చేసే వస్తువుల ధరల భారం అయితే అమెరికా ప్రజలు కొనడం మానేస్తారు. దానివల్ల అమెరికన్లకు ఆ వస్తువులతో అవసరాలు తీరవు. ఇటు భారత్ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. దానివల్ల అసలు ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం ఏర్పడుతుంది. కానీ అమెరికా బావుకునేది ఏమీ ఉండదు. మోదీని మిత్రుడని పొగడేసి భారత్ను తీవ్రంగా దెబ్బకొట్టేందుకు టారిఫ్ల ద్వారా ట్రంప్ ప్రయత్నించారు. ట్రంప్ విధించిన 25% సుంకం కారణంగా భారతదేశ జీడీపీ $31 బిలియన్ తగ్గిపోతుందని ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇది మొత్తం జీడీపీలో దాదాపు 0.72%. 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు $77.5 బిలియన్ చేరుకున్నాయి. భారత్ నుంచి అమెరికాకు ఎక్కువగా ఎగుమతి అయ్యేది సాఫ్ట్వేర్,
సాఫ్ట్వేర్ ఆధారిత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ప్రతీకార పన్నుల్లో భాగంగా భావించిన ట్యాక్సుల ప్రభావం ఐటీ రంగంపై చాలా ఎక్కువగా ఉంటుందన్న ఆందోళన సహజంగానే కనిపిస్తుంది. ఐటీ రంగం ఇప్పటికే ఆర్థిక అనిశ్చితితో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు సుంకాల అంశం మరింత ఇబ్బంది పెడుతుంది. ఇప్పటికే ఐటీ సేవలలో నియామకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఐటీ సంస్థల విచక్షణ వ్యయం కొత్త నియామకాల గురించి జాగ్రత్తగా ఉంటున్నాయి. లార్జ్ క్యాప్ కంపెనీలు తమ కాస్ట్ ఆప్టిమైజేషన్ వ్యూహంలో భాగంగా ఫ్రెషర్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ పరిస్థితి మాస్ లే ఆఫ్స్కు దారితీయవచ్చని చెప్తున్నారు. .com సంక్షోభం, సబ్ ప్రైమ్ సంక్షోభం మొదలైన వాటి కారణంగా ఉద్యోగ సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉందని అంటున్నారు. మరి భారత్ ఒకటి నష్టపోతుందా అంటే అమెరికాకు తీవ్ర నష్టమనే చెప్పాలి. ట్రంప్ విధించిన సుంకాల వల్ల సాఫ్ట్వేర్ సేవలు పొందలేకపోతే అమెరికాలో సేవల రంగం కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. అది అమెరికా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొడుతుంది. ట్రంప్ సుంకాలు, ఆయన ఆర్థిక విధానాల వల్ల అమెరికా మాధ్యంలోకి జారిపోతుందన్న అభిప్రాయం మొదటి నుంచి ఉంది. ఆ సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. నిరుద్యోగిత పెరుగుతుంది, వ్యాపారాలు తగ్గిపోతున్నాయి. సూచనలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు తగ్గడం, వ్యాపారాలు మూతపడడం లాంటివి అమెరికా లాంటి ఆర్థిక శక్తివంతమైన దేశంలో జరిగితే దాని పరిణామాలు ఊహించని దానికంటే తీవ్రంగా ఉంటాయి. అమెరికా ఇప్పటికే 2008 మాధ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. అప్పట్లో నిరుద్యోగం 10% చేరింది. ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ పనుల వంటివి కలిసి ఇంకా దారుణమైన మాంద్యాన్ని తెచ్చిపెడుతుంది అని అంచనా వేస్తున్నారు. చిన్న వ్యాపారాలు ఇప్పటికే ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లతో ఇబ్బంది పడుతున్నాయి. ఇంకా ద్రవ్యోల్బణాన్ని పెంచుతా అని ట్రంప్ అంటున్నారు. దీనివల్ల అవన్నీ దివాలా తీసే అవకాశం ఉంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లో దెబ్బతినడం వల్ల రిటైర్మెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ కోతకు గురయ్యాయి. ఆర్థిక మాంద్యాన్ని ఇప్పుడు అమెరికా తట్టుకునే పరిస్థితి లేదనే చెప్పాలి. యువత ఉద్యోగాలు లేకపోతే దొంగతనాలు, మోసాల వైపు చూస్తారు. ఇక్కడ అసలు సమస్య అమెరికా ఒక్కదానిదే కాదు. అమెరికాలో మాంద్యం వస్తే దిగుమతులు, ఎగుమతులు తగ్గేలితే చైనా, యూరప్, భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుదేలవుతాయి. అమెరికా బలహీనపడితే చైనా, రష్యా వంటి దేశాలు తమ ఆధిపత్యాన్ని చూపించేందుకు పూర్తిగా రంగంలోకి దిగుతాయి. అప్పుడు అమెరికా మరిన్ని చిక్కుల్లో పడుతుంది. డాలర్ విలువ పడిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళం ఏర్పడుతుంది. బంగారం, క్రిప్టో కరెన్సీల వైపు జనం చూస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. 10 గ్రాముల బంగారం రేటు 1,00,000 వరకు పోవడానికి ట్రంప్ నిర్వాకాలే, ఆర్థిక మాంద్యం భయాలే కారణం. అలాగే క్రిప్టో కూడా. అది అందనంత దూరానికి ఇప్పటికే పోయింది. అమెరికా ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతుంది. ఆర్థిక మాంద్యం వస్తే అది కేవలం తాత్కాలిక సమస్య కాదు, మొత్తం వ్యవస్థనే కూల్చే అవకాశం ఉంది. ప్రపంచం మొత్తం ప్రభావపడుతుంది. ఇలాంటి విపత్తులు తీసుకొస్తుంది ముమ్మాటికి డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ చేయబోతున్న విధ్వంసం, తీసుకురాబోతున్న మాంద్యం, ఇవన్నీ కూడా ప్రపంచం బయటపడడం అంత తేలిక కాదు. ఈ పాపం మాత్రం అమెరికా ప్రజలదే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.